నేను ఒంటరిగా ఉన్నప్పుడు, మనుషులతో సహవాసంలో ఉన్నప్పుడు, లోక సాంగత్యంలో ఉన్నప్పుడు నా బ్రతుకుగా లేదయ్యా, నా జీవితముగా లేదు ప్రభువా. ఎప్పుడైతే నీతో అంటగట్టబడ్డానో, ఎప్పుడైతే నీ సహవాసంకి వచ్చానో, ఎప్పుడైతే నీ ఆత్మ సహవాసం, నీ పరిశుద్ధ సహవాసం, నీ వెలుగు సహవాసం, ఏది కుమారుని యొక్క సహవాసానికి వచ్చాను, అప్పుడు నా జీవితం పాడడం ఆరంభించబడదయ్యా. నా జీవితం నీలో చిగురించబడడం ఆరంభించబడదయ్యా. నీకు వందనాలు నాయనా అని పరిగణించి నా బ్రతుకు